ఒక్కటి చెప్పండి, మీరు ధ్రువ్ని ఎలా కలిసారు? ఇప్పుడు ధ్రువ్ ఎక్కడున్నాడు? ధ్రువ్ నాకు ఫోన్ చేశాడు. నన్ను కలవడానికి రమ్మన్నాడు. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి జైల్లో ఉన్నాడా? మీరు పోలీసులను తీసుకువెళ్లారా మీతో పాటు? ఏంటి? లేదు ఉన్నతి, నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే మీ సెకండ్ నేచర్ కదా గొప్పదాని అనిపించుకోవడం. మీకంటే నిజాయితీగా ఎవరు ఉండరు. మీ ఆదర్శాల కంటే గొప్పది ఏది కాదు. కానీ మీరు మీ తమ్ముడి విషయంలో కూడా ఇలా ఎలా చేయగలరు? ఉన్నతి, నువ్వు అక్కడ అనుకుంటున్నట్టుగా ఏమీ జరగలేదు. అక్కడికి నేను ధ్రువ్ని కలవడానికి వెళ్ళాను, కానీ పోలీసులు ఎలా వచ్చారో నాకు నిజంగానే తెలీదు. అబద్ధం. నాకు మీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు. ఈ ఫ్యామిలీలో ఇక ఎవ్వరూ నమ్మదగిన వాళ్ళు లేరు. బాబు రాఘవ్ చూడు. సారీ, ఈరోజు వద్దు. నీ సామానంతా ప్యాక్ చేసుకో. నువ్వు ఒక క్రిమినల్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నాతో పాటు వచ్చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు రాఘవ్? ఉన్నతి ధ్రువ్ భార్య. ఇలాంటి పరిస్థితుల్లో తనని ఇక్కడి నుంచి మీరు ఎలా తీసుకెళ్లగలరు? ఒక నేరస్తుడికి కేవలం నేరాలతోనే సంబంధం ఉంటుంది. అతను ఎవరికో కొడుకో తమ్ముడో భర్తో తండ్రో కాదు. అండ్ ఉన్నీకి ధ్రువ్తో ఎలాంటి సంబంధం ఉండడం నాకు ఇష్టం లేదు. ధ్రువ్ నీడ కూడా తన బిడ్డ మీద పడడం నాకు ఇష్టం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను రాఘవ్, నా తమ్ముడేమీ క్రిమినల్ కాదు. అది నాకు నా చెల్లికి సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో మాట్లాడుకో. రేఖ, ఉన్ని, మనందరం సంబంధాలు ఎంచుకోవడంలో పొరపాట్లు చేయొచ్చు. నువ్వు తప్పుడు వ్యక్తిని ప్రేమించావు, కానీ దాని అర్థం ఏమి నువ్వు జీవితాంతం అతనికి పడి ఏడుస్తూ ఉండాలని కాదు. పద నాతో పాటు. నేనెక్కడికి రానన్నయ్యా. ఉన్ని, నువ్వు నా మాట కాదంటున్నావా? నేను ఈ నిర్ణయం నీ కోసం, నీ బిడ్డ కోసమే తీసుకున్నాను. అన్నయ్య, తప్పులు అందరూ చేస్తారు కదా. నన్నే తీసుకుని నేను ఎన్ని తప్పులు చేశాను. నేను ఆ నకిలీ వీడియోతో చాలా డ్రామాలు చేశాను ధ్రువ్ని సొంతం చేసుకోవడానికి. కానీ నా తప్పు తెలుసు కూడా తను నా చెయ్యి వదలలేదు. మరి నేను తను చేసిన ఒక్క తప్పుకి తన చెయ్యి ఎలా వదిలేయగలను? ఉన్ని, ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు. నీకు నచ్చుతుందా నీ బిడ్డని ఈ సమాజం క్రిమినల్ బిడ్డ అని అంటుంటే? వాళ్ళు జీవితాంతం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అన్నయ్య, నాకు నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది. దానికంటే ఎన్నో రెట్లు నీ మీద ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు నువ్వు నా గార్డియన్వి కాదన్నయ్య. ఒకవేళ మామ్ నన్ను నిర్ణయం తీసుకోమని చెప్తే అప్పుడు నేను కనీసం ఆలోచించేదానేమో. బహుశా మామ అభిప్రాయం కూడా ఇదేనేమో. నేను ధ్రువ్ని వదిలి రాకూడదనే అన్నయ్య. అమ్మ ఎప్పుడు ఈ ఫ్యామిలీ గురించే ఎక్కువ ఆలోచిస్తుంటుంది. అందుకే వీళ్ళ నిజ స్వరూపాలు చూడలేకపోతుంది. లేదంటే రేఖ 100 తప్పులు చేసిన తర్వాత కూడా అమ్మ తనకే సపోర్ట్ చేస్తుంది. కానీ దాని అర్థం రేఖ కరెక్ట్ అని కాదు. నీకు నేనంటే చాలా ఇష్టం కదా. అయితే నాకొక్క విషయం సహాయం చేయనే. ప్లీజ్ ప్లీజ్ ధ్రువ్ని బయటకు తీసుకురా. నాకు నీ నుంచి ఇంకేమీ వద్దు. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ధ్రువ్ని బయటకి తీసుకురా ప్లీజ్. లేదు, నీకు తెలుసు నేను నీకోసం ఏమైనా చేయగలనని. నీకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రపంచాన్ని మసి చేయగలను. కానీ నేను ఒక క్రిమినల్కి అండగా నిలబడలేను. అతను చేసిన దానికి శిక్ష పడి తీరాల్సిందే. అండ్ నువ్వు నాతో పాటు ఇప్పుడు వచ్చే. నేను ధ్రువ్ వాళ్ళ ఇల్లు వదిలి ఎక్కడికి రాను. ఎందుకంటే ఇప్పుడు ఇదే నా ఇల్లు. నువ్వు ఇప్పుడు క్లియర్గా ఆలోచించలేకపోతున్నావు. ముందు నాతో పద. రాఘవ్ ఆగండి.
ఉన్నతి తన నిర్ణయాన్ని చెప్పేసింది. ఇలా మీరిప్పుడు బలవంతంగా తన నిర్ణయాన్ని మార్చలేరు. నీకెలాంటి హక్కు లేదు నాకు నా చెల్లికి మధ్యలో మాట్లాడడానికి. తను మీ చెల్లెలు మాత్రమే కాదు, నా తమ్ముడికి భార్య, అలాగే ఇంటికి కోడలు కూడా. బహుశా ఈ విషయం మీకు అర్థం కాకపోవచ్చు గానీ ఒక అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత తనకి తన భర్త తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఓ ప్లీజ్, నువ్వింత పెద్ద పెద్ద మాటలు అస్సలు మాట్లాడకూడదు. తన మెళ్ళో నుంచి మంగళసూత్రం తీసి పారేసిన అమ్మాయి నాకు పెళ్లి గురించి పాఠాలు చెప్పకూడదు. నా మంగళసూత్రం నేను ఎందుకు తీశానంటే అది వద్దు, నాకేం వినాలని లేదు. నాకు నీ అబద్ధపు కథలు వినాలనే ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. నాకు తెలుసు నీ దృష్టిలో మన బంధానికి ఎలాంటి విలువ ఉందో. సో ప్లీజ్. అమ్మా సారీ. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. నువ్వు నీ అన్నయ్యని కాదని ధ్రువుని ఎంచుకున్నావు. నీకు ఈ ఇంట్లోనే ఉండాలని ఉంది కదా, సరే అయితే నువ్వు ఈ ఇంట్లోనే ఉండు. కానీ తర్వాత నా దగ్గరికి మాత్రం రాకు. ఎందుకంటే ఈరోజు నువ్వు నాకు నో చెప్పావు, తర్వాత నేను నీకు నో చెప్పొచ్చు. రేఖ, నువ్వు నాతో పాటురా. నీకు రాఘవ్కి మధ్య ఏం జరుగుతుంది? ఇంతకీ నీ మంగళసూత్రం ఎక్కడ? అమ్మ దాని హుక్ లూజ్ అయిపోయింది, అందుకే మంగళసూత్రం తీశాను. ఫ్యామిలీ జ్యువెలర్కి ఇచ్చాను దాన్ని సరిచేయమని చెప్పి. నీకు నమ్మకం లేకపోతే ఎదుగో, నువ్వే ఒకసారి తనతో మాట్లాడు. నేనెందుకు జ్యువెలరీ వాడితో మాట్లాడాలి? నువ్వేమైనా అబద్ధం చెప్తావా ఏంటి? కానీ అందరూ అదే అనుకుంటున్నారు, ఈ మధ్య అన్ని అబద్ధాలు చెప్తున్నానని. ఉన్నతి మాత్రం ఎక్కడ నమ్మింది నేను పోలీసుల్ని పిలవలేదు అంటే? ఇంకా రాఘవ్, ఆయనకి కూడా నమ్మకం లేదు నేను మంగళసూత్రం తీసేసింది హుక్ లూజ్ అయిపోవటం వల్లనే అని. లేదమ్మా రేఖ, మనకిప్పుడు చాలా కష్టకాలం నడుస్తుందమ్మా. ఇందులో ఇక నువ్వే నాకున్న ఆశా కిరణం. నువ్వు ఒక్కదాని వాడిని బయటికి తీసుకురాగలవు. అమ్మా నిన్ను నువ్వు సంధాయించుకో, ధైర్యంగా ఉంటూ నువ్వు నా ధ్రువుని తీసుకురాగలవు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను, ఎలా అయినా సరే ధ్రువుకి బెయిల్ వచ్చేలా చేస్తా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు జాగ్రత్త. సరే ఉన్నతి, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకే? బాయ్. అంతా ఓకేనమ్మా? రేఖ రాఘవ్ల లైఫ్లో ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి.